ఎవరికి మెసేజ్ చేస్తున్నారు నువ్వు? ఎవరు మెసేజ్ చేసిందా? మా పోరికి మెసేజ్ చేసినా అంట కదా. పోరికి మా పోరికి మా పోరుతో చాట్ చేస్తున్నా అంట కదా. మీ పోరు ఎవర్రా? ఒకటి ఉంది అని నాకెట్లా తెలుసు మీ పోరి? ఒక అమ్మాయి ఉంది చాట్ చేస్తున్నా అంటగా. ఈ అమ్మాయా? ఆ అమ్మాయి నేను ఎప్పుడో లవ్ ఎప్పటి నుంచో మీ రిలేషన్షిప్ ఉండి పెళ్లి చేసుకున్నాం అనుకున్నాను. ఎవరు మీరా? నాతో తిరుగుతుంది కదా మరి. మండుతున్నట్టుంది. నాతో ఎంత చేసిందో రాబాయ్. అరే నాతో కూడా చేసింది రాబాయ్. వదులుకుంటే వదులుకో, లేకపోతే అవసరం లేదు. పెద్ద గొడవలు అయితే చూడు ఇదంతా ఏం లేరా. మా పిల్లతో చాట్ చేసిండు. మీ పిల్లతో ఆడేం చేస్తారా చెప్పు. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. నీ పిల్లతో నాన్న చేస్తారా? వాడే నా పిల్లతో చేస్తుండ్రా. అట్లా చేస్తారా? చూపి అమ్మాయిని చూపి. అది నీ పిల్లని రాదు నా పిల్ల. ఏంటిది మాకేంటిది అంట. మీరు చేసే చేయాలని తెలుసులే కానీ నా పిల్లరేది. నా పిల్లది. నా పిల్ల అంటే నేను స్పెండ్ చేసిన. నేనెంత ఎదవనో నాకే తెలియదు. మాకు తెలుసులేరా. మీరు చేస్తురా నాకు తెలుసు. చెప్పలేదురా. ఫస్ట్ చెప్పాలి. చేస్తారా బాయ్ మా పిల్ల నాతో. ఇంతే ఉంటదా దోస్తానం? ఇంతే ఉంటది మరి. ఏం చేస్తాం, ఇంతే ఉంటది. చచ్చేదాకా కలిసి ఉందామన్నావు కదరా, ఇప్పుడు వదిలేసి వెళ్ళిపోతున్నావు. మా పిల్లని దానికోసం నేను చాలా పైసలు ఖర్చు పెట్టిన. అది నా పిల్లరా? నేను కూడా ఖర్చు పెట్టిన. మా అమ్మలో బంగారం వదులుకున్నా. నేను ఖర్చు పెట్టిన దానికోసం. వాళ్ళ ఇంట్లో గొడవ కూడా అయింది మాకు దానికి. అరే నాకు పెళ్ళే ఫిక్స్ అయింది రా బాయ్. అసలు నాకు పెళ్ళే ఫిక్స్ అయింది. అంత సినిమా నాకు పెళ్ళి ఫిక్స్ అయింది. ఆమెకు నాకు పెళ్ళి ఫిక్స్ అయ్యి ఒక్కరు కూడా మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో అట్లా ఎట్లా ఒప్పుకుంటారు? కావాలని చూడురా, ప్రూఫ్ చూడురా. మీతో 3-4 సంవత్సరాలు అవుతుందిరా. చూడు 4 సంవత్సరాలు అవుతుంది. ఇంతే ఉంటుందారా దోస్తానం అంటే? ఇన్ని రోజులు ఫ్రెండ్షిప్ అనుకుని తిరుగుంటా ఇలా వెన్నుపోటు పొడుస్తారు అనుకోలేరా? ఇప్పటి నుంచి మిమ్మల్ని ఏడొత్తాలో ఆడొత్తుతా, ఏడ చూడాలో ఆడ చూస్తారా? మీ సంగతి ఏందో చూస్తారా? ఏంద్రా నువ్వు చూసేది? మా పిల్ల ఫస్ట్ నాతో లవ్ చేసింది అన్నది. 4 సంవత్సరాలు అవుతుంది నాతో తిరిగింది. నీతో ఉన్నా దానికోసం వేలు. ఈ పిల్ల నాతో తిరిగింది, మా ఫ్రెండ్స్ చాలా మందితో తిరిగింది. చాలా మందితో తిరిగిందిరా. ఎట్లా తిరుగుతా? కావాలంటే ఫోన్ చేశాడు. ఫోన్ నాకు తెలియదారా? తిరిగింది చాలా మందితోని. అమ్మ పిల్ల కోసం కొట్టుకుంటారు సిగ్గు లేకుండా. ఫ్రెండ్స్ అయ్యి ట్రూ లవ్ అంటే వీని లవ్ చేస్తుందా? ట్రూ లవ్ అయితే నీ లవరు వీని లవ్ చేస్తుందా? ఇదా ట్రూ లవ్ అంటే? ఆఫ్టర్ ఆల్ ఒక పిల్ల కోసం కొట్టుకుంటారు చిల్లర లెక్క. ఏ మనుషుల్లో మీరు? పిల్ల కోసం కొట్టుకుంటారు అంటే ఊరు మొత్తంలో కూడా మీ అంత ఫ్రెండ్స్ లేరురా. ఎందుకు ఒక పిల్ల కోసం మీరు జీవితాలు ఆగం చేసుకుంటారు? ఎవరిని అడిగినా కూడా మంచి ఫ్రెండ్స్ వాళ్ళంటే మీ ముగ్గురిని చూపించేటోళ్ళు ఊర్లో. ఇప్పుడు ఒక పిల్ల వల్ల వీళ్ళు ముగ్గురు ఆగమయ్యారని అందరు అనుకుంటారు. ఒక పిల్ల కోసం ఇట్లా గొడవలు పెట్టుకుంటారా? ఫ్రెండ్షిప్లో ఇలాంటి గొడవలు వస్తాయి అసలు? ఒక పిల్ల కోసం ఇట్లా గొడవలు పెట్టుకోవద్దు ఎప్పుడైనా. ఇలా అక్కడ కూర్చుందా? మీరు కష్టపడి మీ పేరెంట్స్ని మనం చూసుకొని మీ పేరెంట్స్ మీకోసం ఎంత కష్టపడ్డారో మీరు కూడా మీ పేరెంట్స్ కోసం అంత కష్టపడాలి. ఒక అమ్మాయి కోసం ఇట్లా గొడవలు పెట్టుకొని ఫ్రెండ్షిప్ నాగం చేసుకోవద్దు. మీరు కష్టపడి మంచి సంపాదించి మీ పేరెంట్స్ని హ్యాపీ చేసుకుంటేనే అదే మీకు జాలీగా. ఇట్లా ఒక అమ్మాయి కోసం ఊరికే గొడవలు పడొద్దు. అర్థమైందా? నేను చెప్పేది అది చెప్పిన మీ ఇష్టం. ఇక మీరు ఏం చేసుకుంటారో మీ కర్మ.
మీ ఇష్టం. ఇట్లనే గొడవలు పడి మీ ఫ్రెండ్షిప్ని ఆగం చేసుకొని ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ని కూడా బయట వేసుకోరు, వాళ్ళ పనులు పోతుంది ఇట్లా వేస్తే. వాళ్ళు బయట తలెత్తుకోలేరు మీరు ఇట్లా వేస్తే. ఇట్లా అమ్మాయిలు ఎమ్మడి పడకుండా ఇట్లా ఏం చేయకుండా ఉంటే వాళ్ళ పరువే పోతుంది. మీ ఇష్టం ఇక మరి మీరు ఏం చేస్తారో చేసుకోరు. సర్లే మరి నాకు ఫోన్ వస్తుంది, జాగ్రత్త మీ ఇష్టం. సరే అన్న కూర్చో. చెప్ప ఏమంటావు? ఏం చేయాలిరా వదులుకొని? సారీరా. ఏమంటారు? అమ్మాయిని మర్చిపోదాం లేకుంటే మన ఫ్రెండ్షిప్ని కొనసాగిద్దాం? అమ్మాయిని మర్చిపోయి అప్పుడు ఏమంటే లైఫ్లో సక్సెస్ఫుల్ అవుదాం. ఇట్లా పేరెంట్స్ ఇబ్బంది పెట్టించి వాళ్ళ బయట ఇసుడు కాకుండా మనమే సక్సెస్ఫుల్ అయ్యి అమ్మాయి ముందు గల్లే వేసుకుని తిరుగుదాం. సరేనా? ఓకేనా? అమ్మాయిని ఆడొచ్చేసి. సర్లే మా ఇంటికి వెళ్దాం ఇక. సరే మరి ఓకే మరి ఉంటావా? ఓహో